వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. జగన్ తెచ్చిన నీటి కరువు, జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు, అయినా మేల్కొని సర్కారు, గొంతెడుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించిన ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. ఇక మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానిక, మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు, పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు, పామర్రు ఉయ్యూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు, ఈ నేరమాయ ప్రభుత్వాన్ని ఈడ్చుకొట్టాలి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించిందంతా, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి, అనకాపల్లి వారాహి యాత్రలో జనసేనని పవన్ కళ్యాణ్. ఇక ఓర్వలేని తనాన్నే శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు, వదిలి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. ఇక జగన్ మళ్ళీ గెలవడం కష్టం, ఆయన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు, మోనార్క్లా పాలిస్తున్నారు, ఉద్యోగాలు ఊసేయలేదు, ప్రభుత్వ డబ్బులు పంచడం తప్ప చేసిందేమీ లేదు. పీటీఐ సంపాదకులు ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇక అవినాష్ రెడ్డి పాలు తాగే బిడ్డ, సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎందుకు స్పందించలేదు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన చురకలు. ఇక వైకాపాపై వాలంటీర్ల వార్, రాజీనామా చేయాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిడి, సస్యమేరా అంటూ తిరగబడుతున్న వాలంటీర్లు, 2.56 లక్షల్లో రాజీనామా చేసింది 3.11%. ఇక 5 ఏళ్లలో 17 మందిని బలిగొన్న గుంతల దారి, శ్రీకాకుళం ఆమదాల వరుస రహదారి పరిస్థితి దారుణం, వైకాపా నేతల నిర్లక్ష్యంపై ప్రజల నిరసన, హామీలపై ప్రశ్నిస్తే గన్మెన్తో దాడి, ఎమ్మెల్సీ అనంతబాబు తీరుపై ఆదివాసీ యువత ఆగ్రహం, హంతకులు రాకూడదని అడ్డుకున్న వైనం. ఇక ఆంధ్రజ్యోతి, జగన్ ఇక ఇంటికి మళ్ళీ గెలవడం చాలా కష్టమంటున్న పీకే, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు, ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజా ఆకాంక్షలు నెరవేర్చలేదు, తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది, మొదటి స్థానంలో లేదా 2వ స్థానంలో నిలుస్తుంది, తమిళనాట 2 అంకెలకు బీజేపీ ఓటు షేరు, ఈసారి బీజేపీకి 300కు పైగా, కానీ 370 లక్ష్యం సాధించలేకపోవచ్చు, ఒడిశా బెంగాల్లో నంబర్ 1 స్థానంలో, తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి సీట్లు ఓట్లు గణనీయంగా పెరుగుతాయి, మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుందంటున్న వాదన వట్టి భ్రమే, ఆ పార్టీ వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి, విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోతున్నాయన్న పీకే. నన్ను అడిగేది ఎవడరా, ఈసీ అయితే నాకేంటి నేనింతే, సీఎం జగన్ ధిక్కాల శైలి, చేతిలో అధికారం అంతకు మించి అహంకారం, ఆ రెండు కలిస్తే తనలా ఉంటుందనేలా ప్రవర్తన, వ్యవస్థలను జవాబుదారీ కాదన్నట్లు వైఖరి, చంద్రబాబుపై పదే దూషణలు, పశుపతి చంద్రముఖి పాత్రతో పోలిక, హంతకుడు దుర్మార్గుడు అంటూ తిట్లు, కోర్టు ఉల్లంఘించారని తేల్చిన ఈసీ, వివరణ ఇవ్వాలంటూ ఉదయం నోటీసు, సాయంత్రానికి జగన్ మళ్ళీ అదే తప్పు, బాబు పవన్పై అనుచిత పోస్టులు తొలగించాలన్న ఈసీ ఆదేశాలు బేకెతారు. ఇక మేము వచ్చాక రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం, రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ అంటున్న చంద్రబాబు, కౌలుదారులకు న్యాయం చేస్తాం, పల్లెలను ప్రపంచంతో సంధానిస్తాం, 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోళ్లు లేవు, పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎడారే, ఆ ప్రాజెక్టుకు జగన్ ఆపేశాడు, అధ్వాన రోడ్లపై కూతులు పోడ్చలేదు, 3 రాజధానులు కడతాడట, విధ్వంసమే నైజం, సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు, ప్రజాధనం దుర్వినియోగం, రివర్స్ టెండర్లు, రివర్స్ పాలన, చివరికి ప్రజల జీవితాలు రివర్స్, యువత భవిష్యత్ అంధకారం, ప్రజాకాలంలో చంద్రబాబు వెల్లడి, పామర్రు ఉయ్యూరు సభలు, దివ్యాంగుల పెన్షన్ 6,000, సత్తెనపల్లిలో చంద్రబాబు ప్రకటన. ఇక జగన్ను ప్రజలు బాయ్కాట్ చేయాలి, వైసీపీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలంటూ బాబు హిదవు. ఇక సీఎం ఓ స్కామ్ స్టార్, మద్య నిషేధం చేస్తారని సారా వ్యాపారిగా మారారన్న పవన్, ఇసుక కొలగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి
ఏడాది ఎగ్గొట్టారు. యువత, మహిళలు, పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన. వ్యతిరేక ఓటు చేయకూడదనే ఆరాటం. వైసీపీ పోవాలి, కూటమి రావాలి. అసెంబ్లీలో నాదెండ్ల, కొనతల వంటి బలమైన నాయకులు ఉండాలి. సిపిఎస్కు ఏడాదిలోగా పరిష్కారం. చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం. అనకాపల్లి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక బాబు ఎండలు 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. కనిగిరి, చలమరిలో 45.8. మరికొన్నాళ్ళు వడగాల్పులు తీవ్రత. తెలంగాణ టు కడప వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పట్టుకున్న సెబ్ సిబ్బంది. ఇక ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్. సీఎంలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్. తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు. విజయవాడలో అధికార పార్టీ వారికి వత్తాసు. టీడీపీ నేతలపై దాడులు, చేసిన చర్యలు అంతంతే. అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహార శైలి. ఇక కాంతిరాణ వ్యవహారంపై ఐపీఎస్లలో చర్చ. ఆమెకు ఐఏఎస్ ఇప్పిద్దాం. అర్హత లేని ఓ అధికారికి అందలం. ఐపీఎస్ హోదా కల్పించేందుకు ధనుంజయ రెడ్డి అండతో ఫైల్స్ సిద్ధం. యూపీఎస్సీకి పంపించే యత్నాలు. సీఎం వాళ్ళను అధికారులంతా ఆమోదం. రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో బ్రేక్. నాన్ రెవెన్యూ కోటా పోస్టులు ఎక్కుతున్న ఫైల్. అడ్డదారిలో ఐపీఎస్ ఇప్పించే ప్రయత్నం. ఇక జగన్ కుంభకర్ణుడు అంటున్న షర్మిల. 6 నెలల క్రితమే నిద్ర లేచారు. పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలు, హత్య, దోపిడీలు, ఇసుక మాఫియా. ఎక్కడా కనిపించని అభివృద్ధి జాడ. జనం గెలిపించింది మర్డర్ చేయడానికైనా. సీఎం జగన్పై చెల్లెళ్ళు షర్మిల, సునీత ధ్వజం. ఇక సాక్షి. బాబును నమ్మితే పులికి బలే. కొనకనమెట్ల మేమంత సభలో సీఎం జగన్. ప్రజలకు మంచి జరుగుతుందంటే చూడలేని సాడిస్టు. అవతాతల పెన్షన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు. ఆయనకు పొరపాటును ఓటు వేస్తే ఈ పథకాలు ముగింపే. మన భవిష్యత్తు ముందుగా వెనక్కాని తేల్చే ఎన్నికలు ఇవి. వాలంటీర్ వ్యవస్థతో బాబు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్లు బాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక జనసునామీ. మండుటెండర్లోని బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్. జనజాతను తలపించిన కొనకమెట్ల బహిరంగ సభ. ఇక కూటమిలో కత్తులు. చంద్రబాబు డిఎన్ఏ వెన్నుపోటును వంట పట్టించుకున్న నేతలు. మిత్ర పార్టీలకు వెనుక దెబ్బ. పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు. ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం. పిఠాపురంలో జనసేనకి అసమ్మతి సగ. తంబెళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చాలన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు. పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం. జన సైనికుల మండిపాటు. ఆ డబ్బులు మావే, ఇచ్చేయండి. రూ. 51,99,800 నగదుతో పాటు చెక్కులు కూడా ఇవ్వండి. రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లొల్లి. డబ్బులు ఇప్పించాలంటూ విశాఖ ఎన్నికల యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణలు. ఆధారాలు అడిగితే చూపకుండా పరారి. ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలకు అందించడానికి మార్గదర్శి పక్క ప్లాన్ అంటూ కథనం. ఇక ఓసరవెల్లి. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమి పేరుతో చంద్రబాబు ఎత్తుగడ. షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటీల నేత. దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్లు చేర్చడానికే షర్మిల నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపణ అంటూ మరొక కథనం. ఇక బీజేపీకి పురంధేశ్వరి వెన్నుపోటు. అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా. మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు. అయినా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం. ఈ పరిణామాలను పట్టించుకొని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురంధేశ్వరి అంటూ మరొక వార్త. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.